వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అసలు ఇప్పుడు ఈ సన్మానం పెట్టడానికి కారణం ఏంటంటే, అసలు ఈ సన్మానం అన్నీ లాజరుగాడితో చెప్పు అనుకున్నాను. ఆడెక్కడికి రాలేకపోయాడు. నేను ఫస్ట్ ఈ చర్చకు వచ్చింది సూర్యబాబు, లాజరు వీళ్ళిద్దరూ నేను తీసుకొచ్చింది ఇక్కడికి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా నన్ను మర్చిపోకుండా ఈ చర్చ నుంచి నన్ను పిలుస్తూనే ఉంటారు, నేను వస్తూనే ఉంటాను. కానీ నేను మీ అందరం ఒకటి కోరుకుంటున్నాను, ఆవిడ ఆరోగ్య నిమిత్తం అందరూ ప్రార్థన చేయండి. ఆడికి కోరుకుని మళ్ళీ ఇక్కడ ఉండాలి. క్రీస్తునామమున అందరికీ వందనాలండి. ఎందుకంటే ఆ మామ మీద మాకు విపరీతమైన ప్రేమ. నా కుటుంబ సభ్యుల కన్నా మమ్మల్ని చాలా ఇదిగా చూస్తాడండి. చూడటం అనే కాదు, ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అనేసి. నా అనారోగ్య పరిస్థితి అయితే బాగలేదండి, అయినా అతను అనారోగ్యం బాగోకపోయినా నా అనారోగ్యం కోసం డైలీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు. నాకు అతని నిమిత్తం అందరూ ప్రార్థన చేయండి. నాకైతే నా భర్తకైతే మేము బయట చేసే సేవల నిమిత్తం కూడా మాకు ఎటువంటి సాయం లేదు, అయినా కానీ మేము బయట చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు దేవుని కృప ఉంది, ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు మేము చేయాలని మీరందరూ ప్రభు పేరుని అడగండి. ఇంకొకటి 13 సంవత్సరాల నుంచి దేవుణ్ణి అడిగేది నేను ఒకటేనండి, అది అందరికీ తెలుసు. అందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. ప్రతి ఒక్కరు మా కుటుంబం గురించి ప్రార్థనలో పెడతారని, మరీ ముఖ్యంగా లాజర్ మామి విషయంలో ప్రార్థన పెట్టండి. వాళ్ళ 3 కుమార్తెలు, వాళ్ళ ఆవిడ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోవద్దు. మీ అందరికీ దేవుని పేరట మరొకసారి వందనాలండి. Clap.